International Lab Facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. నియోజకవర్గాల్లో పోటీ మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఎందుకంటే అభ్యర్థిని ప్రకటించేసిన నేపథ్యంలో ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నారు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం మంత్రాలయం. అవును, మంత్రాలయంలో ఎవరు ఎటువంటి మంత్రాన్ని పఠిస్తున్నారు, ఎవరి విజయ అవకాశాలేంటి, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, పార్టీ ఎవరిని బరిలోకి దించింది, ఎందుకు వాళ్ళనే బరిలోకి దించింది, అక్కడ సామాజిక వర్గాల పరంగా ఎటువంటి ఓట్లు ప్రభావితం చేసే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ బరిలోకి దించింది మంత్రాలయం నుంచి. మంత్రాలయం బరిలో వైసీపీ బరిలోకి దించింది వై బాలనాగిరెడ్డిని. అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది రాఘవేంద్రారెడ్డిని. ఒకసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీ నుంచి వై బాలనాగిరెడ్డి. ఈయన ప్రొఫైల్ చూస్తే కనుక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే. 2009లో టీడీపీ నుంచి పోటీ చేశారు, గెలిచారు. ఇక 2010లో కాంగ్రెస్లో చేరారు. 2014, 2019లో వైసీపీ తరఫున పోటీ చేశారు, గెలిచారు. 4 మండలాల ఇన్ఛార్జీలుగా ఈయన కుటుంబ సభ్యులే ఉండడం ఈయనకి కలిసి వచ్చే అంశం. దాంతోపాటు టీడీపీ నుంచి బరిలోకి దిగిన రాఘవేంద్రారెడ్డి ప్రొఫైల్ చూస్తే కనుక బీసీ బోయ సామాజిక వర్గానికి చెందిన నేత రాఘవేంద్రారెడ్డి. తొలిసారి ఎమ్మెల్యే ఎన్నికల బరిలో ఉన్నారు. అవును, తొలిసారిగా ఎమ్మెల్యే బరిలో నిలిచారు రాఘవేంద్రారెడ్డి. తండ్రి రామిరెడ్డి హయాం నుంచి టీడీపీలో ఉన్నారు ఈయన. 2018లో వైసీపీలో చేరిన ఇటీవలే టీడీపీ గూటికి చేరుకున్నారు రాఘవేంద్రారెడ్డి. ఇది ఈయనకు సంబంధించిన షార్ట్ ప్రొఫైల్. ఒకసారి మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేస్తే కనుక కర్నూలు లోక్సభ స్థానంలో భాగం మంత్రాలయం నియోజకవర్గం. బోయ సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ అధికంగా ఉన్నాయి. ఇక్కడ దీనికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు పెద్ద కడబూరు, అలాగే మంత్రాలయం, కోసగి, కౌతాళం ఈ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇది ఈ నియోజకవర్గానికి సంబంధించి. ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎవరు ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ బోయ సామాజిక వర్గానికి సంబంధించి 95,000 ఓట్లు ఉన్నాయి. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 40,000 ఓట్లు ఉన్నాయి. కురువ సామాజిక వర్గానికి సంబంధించి 30,000 ఓట్లు ఉన్నాయి. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి 20,000 ఓట్లు ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి, ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి తెలుసుకుందాం. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించబోతున్నారు. హుసైన్, మంత్రాలయానికి సంబంధించి ఎవరు ఎటువంటి మంత్రాన్ని పఠిస్తున్నారు, ఎవరి విజయ అవకాశాలు ఏంటి, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ముఖ్యంగా ఎవరి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ? సచిన్, మంత్రాలయం నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థి బాలనాగిరెడ్డి. ఇతను వరుసగా హ్యాట్రిక్ సాధించినటువంటి ఎమ్మెల్యేగా పేరు పొందారు. అయితే ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఈయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శలు ఏంటంటే తను భూ కబ్జాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఇసుక దందాలను నడుపుతున్నారు, దాంతోపాటు మద్యం మాఫియా కూడా నడిపిస్తున్నారు అనేటువంటి ప్రధానంగా విమర్శిస్తున్నారు అధిక ప్రతిపక్ష పార్టీ. ఈ నేపథ్యంలో ఇతనికి ఈ విమర్శలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల ఇన్ఛార్జీలు కూడా ఈయన కుటుంబ సభ్యులు కావడం అనేటువంటి ప్రధానమైన విమర్శ. ఈయనకు ఈ 3 సార్లు హ్యాట్రిక్ గా సాధించడానికి ప్రధానంగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు, ఒకటి కుర్వ సామాజిక వర్గం, 2 ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా ఇతను పూర్తి స్థాయిలో మద్దతు ఉండడంతో ఇతను గెలవడం చాలా ఈజీగా నడుస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఈయన ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి రాఘవేంద్ర రెడ్డి బీసీ సామాజిక వర్గం నేత, వాల్మీకి నేత. ఇతను మొదటిసారిగా ఎన్నికల బరిలో నిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ టీడీపీ పార్టీకి గత 5 సంవత్సరాలుగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తిక్కారెడ్డి గత 2019 ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యక్ష ఎన్నికల్లో జరిగేటువంటి సందర్భంలోనే బుల్లెట్ గాయాలకు గురి అయినటువంటి వ్యక్తి తిక్కారెడ్డి సంబంధించి తాను పూర్తి స్థాయిలో పక్కన పెట్టడం, నియోజకవర్గ బాధ్యతలు అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో తానే పోటీ చేసే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యూహం మార్చింది. ఎందుకంటే ఈ బీసీ ఇక్కడ ఉన్నటువంటి బాలనాగిరెడ్డిని ఓడించాలంటే మాత్రం తప్పనిసరిగా బీసీ నేతను అక్కడ బరిలో నిలిచినట్లయితే, వాల్మీకి నేతను బరిలో దింపినట్లయితే గెలవడం ఖాయమని భావించింది టీడీపీ. ఆ నేపథ్యంలోనే మాధవరం రామిరెడ్డి కొడుకు అయినటువంటి మాధవరం రాఘవేంద్ర రెడ్డిని బరిలో నిలిచారు. అయితే ఇతనికి ప్రధానమైనటువంటి విమర్శ కూడా ఉంది. ఇతను బాలనాగిరెడ్డికి
కోవట్ లాంటి వాడని, బాలనాగిరెడ్డికి కోవట్టుగా పనిచేస్తున్నాడు. గతంలో ఆ టీడీపీలో ఉన్నప్పటికీ టీడీపీ పార్టీని వదిలి వైసీపీ పార్టీలో చేరాడు. 5 ఏళ్ళు అధికారం అయిపోయిన తర్వాత మరి టీడీపీ గూటికి చేరుకొని ఈ రోజు ఆ సీటు తెచ్చుకున్న నేపథ్యంలోనే ఇతను కోవట్ అని విమర్శిస్తున్నారు తిక్కారెడ్డి. ఈ నేపథ్యంలో కోవట్లకు సీట్లు ఇచ్చి టీడీపీ పార్టీ గెలిచేటువంటి సీటుని పోగొట్టుకుంటున్నారు. గెలిచేటువంటి పార్టీని ఓడించడానికి ఓడిపోయేటువంటి పరిస్థితి వచ్చిందని గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నటువంటి నేత తిక్కారెడ్డి విమర్శిస్తున్న నేపథ్యం విమర్శిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇతనికి ఎవరైతే రాఘవేంద్ర రెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశాలు ఒకటే, ఎందుకంటే టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలనాగిరెడ్డి ఏ ఒక్క అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఎక్కడ మంచి పనులు కూడా చేయలేదు, భూ కబ్జాలు తప్ప అక్కడ ఉన్నటువంటి ఇసుక దందా నడిపించాడు అనేటువంటిది ప్రధానమైనటువంటి విమర్శ ఇతని మీద ఉన్నటువంటి నేపథ్యంలోనే కలిసి వచ్చేటువంటి అంశాలు రాఘవేంద్ర రెడ్డికి. దీంతో పాటు బలమైనటువంటి సామాజిక వర్గం, వాల్మీకి సామాజిక వర్గం ప్రధాన పాత్ర అక్కడ పోషిస్తుంది గెలుపోవటంలో. రెండవది ఎస్సీ సామాజిక వర్గం, కుర్వ సామాజిక వర్గం, బీసీల ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో బీసీ నేతగా ఇతను ఉన్నాడు కాబట్టి రాఘవేంద్ర రెడ్డి గెలిచేటువంటి పరిస్థితులు ఎక్కువ ఉన్నాయని ఆ పార్టీ అంచనా వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బాలనాగిరెడ్డి గత మూడు సార్లు పోటీ చేసి గెలిచినటువంటి నేపథ్యంలో, హ్యాట్రిక్ ఉన్నటువంటి నేపథ్యంలో మరోసారి గెలిచేందుకు వ్యూహాలు రచించుకున్నారు. ఆ నేపథ్యంలోనే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా వైసీపీలో చేర్చుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సంక్షేమ పథకాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి తప్పనిసరిగా గెలిపిస్తాయనేటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు బాలనాగిరెడ్డి. ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి 5 నియోజకవర్గంలో 5 మండలాలను కలుపుకొని అక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తప్పనిసరిగా మరోసారి గెలవడం ఖాయమంటున్నారు బాలనాగిరెడ్డి. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారా ఏంటి అనేది మాత్రం ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి. సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ మంత్రాలయానికి సంబంధించి కూడా ఉత్కంఠ పోరు తప్పదా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే హ్యాట్రిక్ కోసం బాలనాగిరెడ్డి ఎదురు చూసినట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం మొదటిసారి బరిలోకి దిగి ఎలాగైనా విజయ ఢంకా మోగించాలని చెప్పి రాఘవేంద్ర రెడ్డి కూడా పట్టుబట్టినట్టుగా సమాచారం అందుతోంది. ఏం జరగబోతోంది ఈ నేపథ్యంలో? మే 13న అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారు అనేది చాలా ఉత్కంఠగా మారింది. ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. సో ఆలోచిద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.